ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత. ప్రియమైన సంగమ, క్రీస్తు విశ్వాసులారా, పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, శాంతి సమాధానం కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను ఎంతో ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమను ఇతరుల పట్ల ఎలా చూపించాలి అనే ఈ వాక్య సారాంశం. బైబిల్ గ్రంథంలో 1 తిమోతి 2వ అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. పైన వాక్య ప్రకారం అనగా మనం ఇప్పుడు చదువుకున్న వాక్య ప్రకారం, వచనాల ప్రకారం చూస్తే, మనం సుఖముగాను నెమ్మదిగాను జీవించాలంటే మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును ప్రార్థన చేయవలెను అని వాక్య గ్రంథంలో చెప్పుచున్నది. కేవలం అది మన కొరకు ప్రార్థన చేస్తే అది అర్ధ ప్రార్థనే అవుతుంది కనుక ప్రియులారా, ఇతరుల కొరకు కూడా మన ప్రార్థన చేయవలను అని బైబిల్ వాక్యం చెప్పుచున్నది. అప్పుడు అది సంపూర్ణమైన ప్రార్థన అవుతుంది. అందు నిమిత్తము మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యండి. మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే మనము ఏ స్థితిలో ఉన్నా పరిపూర్ణత సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారే 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా విమిడ్చి ఉన్నారు. అవేమనగా, నీ పూర్ణ హృదయముతోనూ నీ దేవుడైన యెహోవాను సేవించవలను. అనగా మన యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. యేసుప్రభు వారు చెప్తున్నారు కదా, నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమించండి అని యేసుప్రభు వారు చెప్పుచున్నారు. ఎలా ప్రేమించాలి మీ పొరుగువారిని అంటే, వారి కోసం ప్రార్థన చేయటమే. ఇతరుల కొరకు ప్రేమ కలిగి వారి మంచి కోరి ప్రార్థన చేయాలి. ప్రభువారి లక్షణంలో ఒక లక్షణము ప్రేమ. దేవా, నీవు ప్రేమమై ఉన్నావు గనుక మానవులకు ఆ ప్రేమను అనుగ్రహించినావు. కాబట్టి ప్రియులారా, మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకును ప్రార్థించాలి. రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపన ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని వాక్య గ్రంథము చెప్పుచున్నది కదా. కాబట్టి ప్రియులారా, మనము ఏలుచున్నటువంటి రాజుల కొరకును, మనను పరిపాలిస్తున్నటువంటి అధికారుల కొరకును మనం ప్రార్థించాలి. కాబట్టి ప్రియులారా, అట్టి రీతిగా మనుషులందరి కొరకు కూడా మనం ప్రార్థించి దైవ ప్రేమను మనం అందరికీ తెలియజేసి క్రీస్తు పోలి నడుచుకునే కృప అందరికీ కృపాక్షేమంలో దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.